జనగలం న్యూస్ కి స్వాగతం. చాలా అడ్డగోలుగా పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను కూటమిలో ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెందు పోకర్లాగా పోతూ వచ్చారు. వారిని వాడు పొగుడుకోవటం, కూటమిలో ఒకరినొకరు పూడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటి ఏమీ కనిపించలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు, కౌన్సిల్ పెద్ద పట్టించుకోరు. ఇవాళ శాసనసభను చూడటం మానేశారు, కౌన్సిల్ని చూస్తున్నారు. కౌన్సిల్లో జరుగుతున్న చర్చని అందరూ గమనించేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం శాసన మండలిలో చేయటం జరిగిందని మనవి చేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలకు శాసనసభలోనూ శాసన మండలిలోనూ అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు చాలా బహిర్గతమయ్యాయి. మీరు చూశారు కదా, అసలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా చిత్రం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమన్నాడంటే జూలై 10వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు. రివ్యూ చేసినప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీకులు ఇచ్చాడు. వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు చేసేశాడు, ఇక మేమేం చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి చేశాడని ముందు ఆ రకమైన ప్రచారం చేశారు. మళ్ళా ఇదే వాస్తవాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఏం చెప్తాడంటే ఒకానొక సందర్భంలో జూలై 22న గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు. దానిలో గవర్నర్ చేత 10 లక్షల కోట్లని చెప్పించారు. అంటే 14 లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇది అయిపోయింది 4 రోజులకే, మళ్ళీ ఎక్కువ కూడా లేదు. 22న గవర్నర్ ప్రసంగం అయిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత 26వ తారీఖున 12,93,261 కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు. ఇలా అప్పుల విషయంలో కుప్పిగంతులు వేసేటటువంటి కార్యక్రమం. మళ్ళా చివరికి మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1,54,797 అని, మొత్తం కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పని మళ్ళా రిటర్న్గా ఇస్తారు. ఏమిటి నాకు అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రానండి, వ్యూహమనండి, ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిపోయాడు, అందువల్ల మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పుకోవడం కోసం లేని అప్పులు ఉన్నట్టుగా, లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు శాసనసభ బయట, శాసనసభలో కూడా నాటకం ఆడారు. కానీ వాస్తవాలు శాసనసభ సాక్షిగా ఒప్పుకోక తప్ప
అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో చాలా క్లియర్గా అర్థమైపోయిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.